ఎంన్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కాలభైరవ హోమం, నవగ్రహ హోమం, విశేష పూజలు నిర్వహించారు. కొండపల్లి దుర్గారావు అలాగే ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు సహాయ సహకారాలతో ఆలయం నిర్మించామని ఆలయ కమిటీ సభ్యులు కొండపల్లి దుర్గారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు. భక్తుల సహకారంతో అన్నదాన ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. గాడాల గ్రామంలో గంగాలమ్మ తల్లి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట అలాగే నూతన ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రజకులు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కులదేవతగా అమ్మవారికి ప్రతి ఏడాది కూడా నియోజకవర్గంలో చాలామంది ఇక్కడ గాడాల వచ్చి అమ్మవారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మరి వారి యొక్క సంకల్పంతో చక్కటి ఆలయాన్ని నిర్మించుకోవాలి అని చెప్పి గతంలో మా ప్రభుత్వంలో అమ్మవారి ఆలయానికి పునాది వేయడం, ఇవాళ ఆ యొక్క ఆలయాన్ని పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేవలం ఇవాళ గాడాల్లో ఈ గంగాలమ్మ తల్లి అమ్మవారు మాత్రమే కాదు, ఏదైతే ఇవాళ కొంతమంది మేమే ఏదో చేసామన్నట్టుగా చెక్కులు ఇస్తూ ఫోటోలు దిగుతూ, లేకపోతే ఏదైతే చాలా గ్రామాల్లో కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఆలయాల్ని వారే ఏదో కట్టినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నటువంటి ఆలయాలను అన్నింటినీ కూడా దాదాపుగా గతంలో మా ప్రభుత్వంలో కట్టినటువంటివే దాదాపుగా 117 ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆవేళ టీటీడీ నుంచి గ్రాంట్లను తీసుకుని రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక గొప్పతనాన్ని, ఆధ్యాత్మికతని పెంచడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఇది. మరి ఆ గంగాలమ్మ తల్లి అమ్మవారి యొక్క చల్లటి ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఈ గ్రామంలో ఈ అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ప్రధానమైనటువంటి కారకుడు, నిర్మాణాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, వారి కులస్తులు కావచ్చు, అందరినీ కలుపుకొని ఒక చక్కటి ఆలయాన్ని నిర్మాణం జరగడానికి గల ప్రధానమైనటువంటి కారకుడు కొండపల్లి దుర్గారావు గారు. మరి వారి కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అమ్మవారి యొక్క చల్లటి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలి అని చెప్పి భగవంతుడిని, అమ్మవారిని, గంగాలమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు గాడాల గ్రామంలో శ్రీ 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 గంగాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి హోమాలు, పూజలు చేస్తూ మరి నిన్న భారీ ఊరేగింపు పెట్టి అమ్మవారికి కుంభహారులతో 108 మంది ఆడవాళ్ళతో ఈ యొక్క కార్యక్రమం ఊరేగింపుగా వెళ్ళి ఊరంతా తిరిగి, అదే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ గంగాలమ్మ తల్లిని ప్రతి ఊరు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనిపించే విధంగా అమ్మవారిని ఊరేగింపు చేసి ఈరోజు 9:22 గాడాల గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. నిజంగా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత చూడాలంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. అమ్మవారి రూపం కానీ, అమ్మవారి యొక్క ప్రతిష్ట కానీ చాలా బాగుంది. అమ్మవారిని వచ్చి మేము దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈరోజు గాడాల గ్రామంలో మరి వేల మంది భక్తులందరూ కూడా ఈ విగ్రహానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా 6,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ వస్తారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులందరికీ, మరి వచ్చినటువంటి అతిరథ మహాలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకతను, మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.